నమస్తే. కడపలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిదే. కడపలో స్టీల్ ప్లాంట్ పెడితే మంచిదే. కానీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో ఎవరు పెడతారని ప్రామిస్ చేశారు రాష్ట్రాన్ని చీల్చేటప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా చీల్చిపడేసి అంతే. దాంట్లో ఇద్దరు పాత్ర ఉంది. రాష్ట్రాన్ని చీల్చడంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ పాత్ర ఉంది, కాంగ్రెస్ వాళ్ళ పాత్ర ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము కనుక అధికారంలో వస్తే 90 రోజుల్లో తెలంగాణ చీలుస్తామన్నారు. సరే, వాళ్ళు చేస్తామన్నారు, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారని చెప్పేసి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ పెట్టారని కాంగ్రెస్ వాళ్ళు భయపడి వాళ్ళు చీల్చేశారు. సో వీళ్ళందరి పాత్ర ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి ఒకరి పాత్ర కాదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయం చేయటంలో తలా పాపం తలా గుప్పుడు అని ఏదో అంటారు కదా, అది మొత్తం కలిసి చీల్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. సరే, దాంట్లో ఏం పెట్టారు, 6 నెలల్లో కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పేసి ఒక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టి బిల్లు పెట్టారు. కేంద్రంలో బిల్లు పెట్టారు. అది స్పెషల్ స్టాటస్ అన్న బిల్లులో రాయలా, ఓవరాల్గా చెప్పారు. బట్ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి బిల్లులో ఉంది, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, దే ఆర్ సపోజ్ టు ఫిల్ ఇట్ చేయలా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, రాయలసీమ ప్రజల్ని మోసం చేసినట్టే కదండి. రాష్ట్రాన్ని వద్దు అంటే చీల్చిపడేసి మీకు స్టీల్ ప్లాంట్ పెడతాం రాయలసీమలో అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ పెట్టలా. సరే, ఇప్పుడు కడపకి సంబంధించినటువంటి అదే ప్లేస్లో ఎక్కడైతే ఈ స్టీల్ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నారో అదే ప్లేస్లో జేఎస్‌డబ్ల్యూ జిందాల్ స్టీల్ వాళ్ళకి ఈ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అక్కడ అవకాశం అంటే పర్మిషన్ ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రూవ్ చేసిందని న్యూస్లో వస్తుంది. అంటే అర్థం ఏంటి, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి జిందాల్ వాళ్ళు పెట్టగలిగినప్పుడు, రిమెంబర్ చాలా జాగ్రత్తగా, జిందాల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టగలిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు? అదే ప్లేస్, అదే ఊరిలో. కానీ కేంద్ర ప్రభుత్వం పెట్టకుండా వీళ్ళు ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం అనేది ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం ఏమందంటే, ఇట్ ఈస్ నాట్ వియబుల్, ఇట్ ఈస్ నాట్ సూటబుల్, అక్కడ ల్యాండ్ సరిగ్గా లేదు, పర్మిషన్స్ గ్రీన్ సిగ్నల్ రాలేదు, రా మెటీరియల్ అంత త్వరగా రా మెటీరియల్ అందవు అక్కడ, ఇవన్నీ స్టోరీస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ మినిస్టరు అది కుదరదు అన్నారు. సింపుల్గా చెప్పాలి, కుదరదు అన్నారు. నాట్ వియబుల్, కుదరదు, ఫెసిలిటీస్ లేవు అక్కడ రాయలసీమలో అని. జిందాల్కి ఎట్లా వచ్చినాయి మరి అక్కడ ఫెసిలిటీసు? జిందాల్కి ఎట్లా రా మెటీరియల్ వచ్చింది అక్కడికి? జిందాల్కి ఎట్లా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అక్కడ అదే ప్లేస్లో? ఇప్పుడు వాళ్ళకి జిందాల్కి పర్మిషన్ ఇచ్చారు అదే ప్లేస్లో. పాయింట్, చంద్రబాబు నాయుడు గారు 2019లో భారతీయ జనతా పార్టీ వాళ్ళతో గొడవ పెట్టుకొని ఈయన స్పెషల్ స్టాటస్తో పాటు ఇది కూడా ఒకటి, స్పెషల్ స్టాటస్తో పాటు ఈ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి మీరు మమ్మల్ని మోసం చేశారని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఎక్విజేషన్ చేసి నేను కడతాను, సొంతగా కడతాను నేనని చెప్పేసి 12,000 కోట్ల రూపాయలు పెట్టి నేను సొంతగా స్టీల్ ప్లాంట్ కడతానని చెప్పేసి మొదలెట్టారంటే పేపర్ వర్క్ ఏదేదో చేశారు. సరే, ఆయన ప్రభుత్వం పడింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ప్రభుత్వంలోకి. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈయన వెళ్ళి శంకుస్థాపన చేశారు. అదే ఆ ఊరి పేరు ఏదో ఉంది, సున్నపరాళ్ళపల్లి ఏదో ఊరిలో శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను సొంతగా కడతానని. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా మేము కడతామని శంకుస్థాపన చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు అది అవ్వాల, కేంద్ర ప్రభుత్వం అదని ఇదని చెప్పేసి ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళిన తర్వాత నేను సొంతగా కడతానన్న చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు. మీరు స్టీల్ ప్లాంట్ కట్టకపోతే మీరు దుర్మార్గులని చెప్పేసి బయటకు వచ్చి బూతులు తిట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్ళిన తర్వాత తప్పుడుగా సప్పుడు లేకుండా సైలెంట్గా ఉన్నారు. శంకుస్థాపన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు కట్టలేదో మనకైతే తెలియదు. ఓకే, ఇప్పుడు అక్కడన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, దాంట్లో చాలామంది ఉన్నారు రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.
వాళ్ళు ఒక ధర్నా చేయరు, ప్రశ్నించరు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో షర్మిల గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి షర్మిల గారు స్టీల్ ప్లాంట్ది ఏమైంది అని చెప్పేసి టక్కన ఒక మాట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అని చెప్పేసి వెళ్ళిపోయి, ఇదంతా కూడా ఇది రాజకీయమే కానీ అరే చిత్తశుద్ధితోటి రాయలసీమ ప్రజలకి స్టీల్ ప్లాంట్ అనేది రీఆర్గనైజేషన్లో పెట్టారు. ఏపీ రీఆర్గనైజేషన్లో పెట్టినప్పుడు అక్కడ వేయబుల్ కాకపోతే కడప వేయబుల్ కాకపోతే చిత్తూరులో పెట్టాలి, చిత్తూరు కాకపోతే అనంతపూర్లో పెట్టాలి. వాళ్ళు ప్రామిస్ చేసి కదా రాష్ట్రాన్ని చీల్చారు. ఇదిగోండి తల్లిదండ్రులని ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఏదో ప్రామిస్ చేసి ఇదిగోరాబాయ్ నీకు ఇల్లు కట్టిస్తానని చెప్పి విడగొట్టి ఇల్లు కట్టకపోతే వాడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ ఉన్నాయి మొత్తం పెట్టాలి కదండి, పెట్టలే. మరి ఇప్పుడు జిందాల్కి ఎట్లా ఇచ్చారు అనేది ఒక పెద్ద ఆశ్చర్యం వేసింది నాకు. ఇది జిందాల్ స్టీల్ ప్లాంట్కి అప్రూవల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అదే ప్లేస్ ఏదైతే సున్నపరాళ్ళపల్లి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు నేను 12,000 కోట్ల రూపాయలు పెట్టి స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పేసి ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఆ ఏపీ స్టీల్ కంపెనీ మీద పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆ లొకేషన్ని, వీటన్నిటిని తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ కంపెనీ అటువంటి జిందాల్ స్టీల్ అనే వాళ్ళకి అప్పగించి ఇప్పుడు జిందాల్ స్టీల్ వాళ్ళు హ్యాపీగా అక్కడ ఇదేందండి మనం ఖర్చు పెట్టడం ఎందుకు, మనం ఇనిషియేట్ చేయడం ఎందుకు, మనం రీసెర్చ్ చేయడం ఎందుకు, ఫైనల్గా తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా సగం కట్టిన తర్వాత పీపీపీ మోడల్ అని చెప్పేసి పోయి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి బిల్లు పెట్టారు. మెడికల్ కాలేజ్ సగం కట్టారు కదా, 500-600 కోట్ల రూపాయలు ప్రతి మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెట్టి తర్వాత తీసుకెళ్ళి పీపీపీ మోడల్ అని చెప్పి ఏదో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి, అంటే పబ్లిక్ ధనాన్ని, పబ్లిక్ మనీని మనం ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నాము. దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు, మోరోవర్ భారం మోపుతున్నాము. అసలు ఈ ప్రైవేటైజేషన్ పిచ్చేందండి నాకు అర్థం కాలేదు. దేశం మొత్తం మీద కూడా ఒక ప్రైవేటైజేషన్ పిచ్చి అనేది పట్టింది జనాలకి. ఓకే, మరి ఈ గతంలో ఇట్లాంటి ఒక చిన్నది జరిగినా సరే పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చేవి, పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చేది. దళితులు, కార్మికులు, ఎవరెవరైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎవరెవరైతే రిజర్వేషన్స్ మీద ఉంటారో, ఎవరైతే ప్రజా ప్రయోజనాల కోసం కొట్లాడతారో, కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఉద్యమాలు అవన్నీ చేసేవాళ్ళు. గత 20-30 సంవత్సరాల నుంచి అసలు ఎవడు పట్టించుకోవట్లేదు. వీళ్ళు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు అన్నీ అమ్మేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లే. రిజర్వేషన్ చేస్తే దళితులు పట్టించుకోరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఇదే తెలంగాణలో అయితే తాడు తీసి వదిలి పెట్టి ఉండేవాళ్ళు. తెలంగాణ కనుకైతే తెలంగాణలో మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చిన్న ఇష్యూ జరిగితేనే ధర్నా. అసలు వాళ్ళు ఉద్యమంటే ఉద్యమాలకు లేస్తారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నారు మీరు? నాకైతే అర్థం కాలేదు. ఇది చాలా అన్యాయం రాయలసీమ ప్రజలకి. ఇది 100% అన్యాయమే. ఎందుకంటే ఒక జిందాల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టగలిగినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది, గవర్నమెంట్ ఎందుకు పెట్టలేదు? ప్రశ్నే కదా అది. పోనీ మన దగ్గర డబ్బులు మనం ఎందుకు కట్టాలి? కడతామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత కదా. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూర్చోవాలి, ఒప్పించాలి, గొడవ చేయాలి. ఎందుకు గొడవ? ప్రతిసారి నేను ఈ మాట అనలేక చేస్తున్నాను నేను. ఓకే, వాళ్ళు ఎందుకు గొడవ చేయలేకపోతున్నారంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. ఒకవేళ పొరపాటున ఎన్డీఏతో గొడవ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఎన్డీఏతో దూరతాడేమని భయంతో వీళ్ళు బయటికి రావట్లేదు. ఇదే 100% ఇదే 100% జగన్ గారు వెళ్ళి బీజేపీతో చేస్తాను ఒకసారి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఆయన చంద్రబాబు నాయుడు గారు అస్సలు మాట్లాడట్లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్నగా అడిగట్లేదని వాళ్ళు. ఒక ఇన్సెక్యూరిటీ అనేది మరి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఓకే, నేను అందుకే చాలాసార్లు నా అభిప్రాయం చెప్పాను. ఒక పార్టీ ఇటు రావాలండి, ఇండియా బ్లాక్లోకి వస్తే ఒక పార్టీ రాష్ట్రానికి మంచి జరిగిద్దండి. రాష్ట్రానికి మంచి, కేంద్ర ప్రభుత్వం కొట్టడానికి ప్రతిపక్షం ఉండాలండి, ప్రతిపక్షం ఉండాలి, కేంద్ర ప్రభుత్వం కొట్ట. వీళ్ళిద్దరికి ఇక్కడ స్టేట్లో కొట్టుకుంటే స్టీల్ ప్లాంట్ వచ్చిందా అండి? స్టేట్లో కొట్టుకుంటే ప్రత్యేక హోదా వచ్చిందా? స్టేట్లో టీడీపీ వైసీపీ ఇద్దరు కొట్టుకొని స్టేట్లో దనుకొని ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే అక్కడ స్టీల్ ప్లాంట్ ఇస్తారా? అక్కడ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని కాపాడగలమా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడగలమా? రిజర్వేషన్స్ కాపాడగలమా? రాజ్యాంగాన్ని కాపాడగలమా? ఇవన్నీ కాపాడగలమా? అందుకే నేను ఒక పార్టీ ప్రతిపక్షం అనేది కేంద్రం నుంచి రాష్ట్రం వరకు కొట్లాడేటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలండి.
లేదంటే ఇది నాకు బాధేసింది, జిందాల్ స్టీల్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారని నేను లోపలికి వెళ్ళి చూస్తే కరెక్ట్గా ఏ ప్లేస్లో అయితే ఏపీ ఆర్గనైజేషన్ మీద మేము పెట్టము కుదరదు అన్నారో ఆ ప్లేస్లో వీళ్ళు కడుతున్నారు. ప్రభుత్వ సంస్థలు చాలా మేము చేయలేము, మాకు నష్టం వస్తుంది, మాకు వ్యాపారం చేయలేకపోతున్నాము, మేము చేతగాని వాళ్ళమని చెప్పి ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారు. అంటే ప్రైవేట్ వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు, ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒకటే ఒక రీజన్, రిజర్వేషన్స్ ఎత్తేయాలి. సింపుల్గా ప్రైవేటైజేషన్ అనేది ఒకటేనండి. రిజర్వేషన్స్ అనేది మొత్తం తుడిచిపెట్టాలి దేశంలో. ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తాన్ని మళ్ళీ పేదరికంలోకి కూలీలుగా, కూలి పని చేసేవాడు కూలి పని చేయాలండి, వాడు మేనేజర్ అవడం ఏంటే? కూలి పని చేసేవాడు మేనేజర్ అవడం ఏంటంటే? వాడు కూలి పని చేయాలి, వాడు అంతే. వాడు దానికోసం వాడు దేవుని సృష్టించుండు వాడిని. ఇంకా అదే సిద్ధాంతంతో వెళ్తే ఇంకంతే ఉండేది. మరి రిజర్వేషన్స్ ఎత్తే చివరికి అదే జరిగేది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.